నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మొత్తం పేపర్ రూపంలో ఉంటుంది, కానీ చేతలకు వచ్చేటప్పుడు చేతల్లో లేదని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఏం చెప్తారు దాని గురించి? ఆయన అభివృద్ధి గురించి 1995 నుంచి ఆయన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు. ఆయన పేపర్ల మీద చూపించే మనిషి కాదు. అభివృద్ధి చేసేది చేయింది అనేది మీరు అమరావతి వచ్చి చూస్తే దాని ఇలువ కనపడిద్ది. అమరావతే కాదు, కొన్ని ఇవాళ పిల్లలకి 16,500 ఉద్యోగాలు ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. యువతకి అతి తక్కువ టైంలో, ఎందుకంటే గత 5 ఏళ్ళు మీరు పరిపాలన బాగు చేయకపోయినా అతి తక్కువ టైంలో సంవత్సరం లోపు యువతకి 16,500 ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. దానిపోటు అభివృద్ధి మటుకి ఇవాళ ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉందో తెలుసా? ఒకప్పుడు 6 ఉండేది, ఇవాళ 12కి వచ్చింది. ఆర్థిక వృద్ధి రేటు పరిగెత్తుతుందా తగ్గుతుందా? మీ పరిపాలన నుంచి 12.5 నుంచి 6కి వచ్చింది, 100 నుంచి 50కి వచ్చింది. ఇది 50 నుంచి 100కి వెళ్ళింది. ఏది కరెక్ట్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలనే కాదండి, ప్రతి ఒక్క యువత కూడా ఇవాళ ఏమంటున్నారంటే, అన్నా ఆయన ఏదో కోటి సంతకాలని అన్నాడు, అదని అన్నాడు, ఇవన్నీ తీసుకెళ్ళి ఆ చెత్త కుప్పలు ఎత్తే పోద్దన్నా, ఏదో పెద్ద బ్యాండ్ మేళాలు పెట్టి ఊరేగించి ఏదేదో చేస్తున్నాడు. అమ్మా అవి ఎందుకు పనికి వస్తాయి అన్నా? ఎందుకన్నా ఆయన చేసే ఏదో పనులన్నీ ప్రజలకు తెలియదా? ప్రజలు ఎట్టగా ఆయనకు ఓట్లేస్తారన్నా? నువ్వు ఎన్ని చేసినా నీకు ఓట్లేసే ప్రభావం లేదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీకు అభివృద్ధి చేత కదని ప్రజలు అంటున్నారు. అంటే గొప్పలకు పోయి ఏపీని చంద్రబాబు ముంచేస్తున్నాడని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గొప్పలు ఎప్పుడూ బాడైనా అభివృద్ధిలో గొప్ప ఉంటాడు ఆయన. ఏ దేశం వెళ్ళినా ఎన్ని కాళ్ళు ఇరిగినా పొగడరా నీ తల్లి భూమి భారతనన్నట్టుగా అట్టనే ఆయన కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆయన రాష్ట్రం కోసం ఎన్ని దేశాలని వెళ్ళి నా రాష్ట్రం గురించి, నా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఆయన చెప్పుకొని నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు ఆయన. అందుకనే ఆయన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారా? ఎప్పుడు కూడా కొద్దిగా ఒడిదుడుకులు వస్తాయి. మనం 100 స్పీడ్ మీద ఒక రైలు వెళ్ళిద్ది, అది అటు ఇటు ఊగినప్పుడు రైలు పడిద్దా? పడదయా. 100 స్పీడ్ వెళ్ళినంత మాత్రాన రైలు పట్టాల మీద అటు ఇటు ఊగితే రైలు పడిద్దా? పడదు. అట్టనే ఒడిదుడుకులు ఉంటాయి. దీనివల్ల 100 స్పీడ్ పోతూనే ఉంటుంది అభివృద్ధి. మీకు ఎక్కడ అభివృద్ధి ఆగదు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ ఎండగొట్టం వాళ్ళు. మరి కేంద్రం నుంచి ఏ రోజన్నా పెట్టుబడులు తీసుకొచ్చారా మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల రూపాన? ఏ రోజన్నా తీసుకొచ్చి గత ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వం మెడల్ నుంచి మరి మేము పెట్టుబడులు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? గతంలో మీరు తీసుకొచ్చింది 10 పైసలు, ఇవాళ తీసుకొచ్చింది రూపాయి. ప్రజలను అడిగితే చెబుతారయ్యా. నువ్వు కాదు అనుకోవాల్సింది. రోజు పేపర్ చూస్తున్నారయ్యా ప్రజలు. నువ్వు చెప్పే అబద్ధాలు పేపర్ కాదు, నిజమైన పేపర్లు ఉంటాయి, నిజమైన మీడియా ఉంటుంది, ఒరిజినల్గా మాట్లాడే మీడియాలు ఉంటాయి. ఈ మీడియా కూడా ఒరిజినల్గా చౌతిని వేయాలా? అభివృద్ధి 100% జరుగుతుందని మిగతా దేశాలలో చెప్పుకుంటున్నారా? మనం చెప్పుకోవటం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత బాగా జరుగుతుందని చెప్పేసి ఆ దేశాల్లో చెప్పుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వేమన్నా అభివృద్ధి జరగలేదు నీ గోళ పెరిగిపోయింది. గతంలో 5 ఏళ్ళు నాశనం చేశావు, ఇంకా నాశనం చేయాలంటే మా రాష్ట్రానికి బతకనీవయ్యా. మా రాష్ట్రం ఒక 15 ఏళ్ల పాటు ఆయన చేతిలో పెడితే అభివృద్ధిలో ఒక ముందుకు సాగుతూ ఉంటుందయ్యా. మేము బాధపడవు. నువ్వు 100 రకాల సంతకాలు పెట్టించుకో, మాకే బాధ లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఏంటంటే నీ ఓపు చూసే విధానంలో లేరు. ఎందుకంటే అభివృద్ధి వైపు చూస్తున్నారు, యువత కూడా అభివృద్ధి వైపు చూస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో బాబు గారు లేకపోతే ఈ ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది వాళ్ళ భయంతో ఉన్నారు. ఎందుకంటే అవే ఉన్నా నువ్వు గతంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయావు. 5,000 రూపాయలు వాలంటీర్లను పెట్టావు, కానీ 40,000 50,000 శాలరీలు ఇచ్చేవాళ్ళు నువ్వు ఎవరిని పెట్టలేకపోయావు. అందుకని వాళ్ళ 40,000 50,000 శాలరీలు వస్తాయి. రేపు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే వాళ్ళ యొక్క ఇలువలు పెరుగుతాయి, మన రాష్ట్రం యొక్క సంపద పెరిగిద్ది, మన భూములు పెరుగుతున్నాయి. మన ఇలువలు ఎంత ఇదిగా పెరిగిందంటే అంత ఇలువగా పెరిగిందా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు అబ్బా గర్వంగా చెప్పుకున్నారా? నువ్వు ఒక్కడో తప్పితే, మీ నాయకులు తప్పితే, నీకున్న కోపు కాసే నాయకులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎంతో బాగుందని చెప్పుకుంటున్నారయ్యా. నేను చెప్పటం కదయ్యా, నేను చెప్పనయ్యా. అభివృద్ధిలో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నేను గర్వంగా చెప్పుకున్నా. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానయ్యా.
ఎందుకంటే అభివృద్ధి చెందుతుంది. మన దేశం గురించి మన రాష్ట్రం గురించి పక్క దేశాల వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంత గర్వంగా ఉంది మన రాష్ట్రం అంటే. ఇవాళ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మొన్న ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మరథం అందుకని పడుతుంది. అభివృద్ధి చేసే నాయకుడికి అదే బ్రహ్మరథం పట్టింది. నీకు పట్టలేదని వెళ్తే నీకు ఆయనకి తేడా అదే. ఇవాళ రేపు పొద్దున ఎన్ని వందల కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో దూచున్నాయి, మీకు అది కనపడదు. కనపడే వాళ్ళకి ఏంటంటే ప్రజలకి ఇవాళ మా కంటికి కనబడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా కంటికి కనపడేదాన్ని నువ్వేదో మసిపూసి మారేడుకాయలాగా చేయొద్దు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది కాబట్టి మీరు ఏది మాట్లాడినా చెల్లదు అని అంటున్నారు. అంటే బాబాయ్ ఎన్డీఏ కూటమి వచ్చాక మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి వైసీపీ నాయకులు 1 కోటి సంతకాలు సేకరణ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలాదరణ బేపత్సంగా వచ్చింది. అది 1 కోటి కాదు, 1,30,00,000 పైచీలకు వచ్చి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఇది మాట్లాడాల్సింది మీరు కాదురా నాయన, ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ మాట్లాడాలరా బాబా. మీరు మాట్లాడేది కాదు, మీ నాయకులు మాట్లాడేది కాదు, ఏదో ఊళ్ళో వెళ్ళి సంతకాలు పెట్టించుకోవడం కాదురా నాయన. ఇది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాట్లాడాలి, యువత మాట్లాడాలి, రేపు రాబోయే యువత మాట్లాడాలి. మీరు మాట్లాడేది ఏంటి? మీ నాయకులు కాదు మాట్లాడాల్సింది, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాట్లాడాలి. దీని గురించి రోగులు మాట్లాడాలి. ఇది మాకు జరగట్లేదని ఎక్కడ దాకోదానికంటే మన మంగళగిరిలో ఎయిమ్స్కి వెళ్ళి చూడమనండి, ఎంత చక్కగా ఉందో. రోజు 1,200 మంది 1,300 మందికి ఆరోగ్యంగా వాళ్ళని పంపిస్తున్నారని చెప్పేసి మొన్న వెళ్ళానాయా ఎయిమ్స్కి. ఎంత బాగుందనుకున్నారు? ఆయన గతంలో తీసుకొచ్చాడు ఎయిమ్స్. మరి ఎందుకని మరి దాని గురించి మీరు మాట్లాడరు? ఎంత బాగుందో తెలుసా కొండల మధ్యలో. ఆ మంగళగిరిలో నిన్న మొన్న మా బంధువులోకి వెళ్తే బాబాయ్ గారు ఇక్కడ ఎంత బాగుందంటే అంత బాగుంది బాబాయ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి దండం పెట్టాలి బాబాయ్ గారు. అమ్మో మా బాబాయ్ గారికి ఆ రోగం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కానీ దాని మటుకి చాలా బాగా చూశారు బాబాయ్ గారు. 10 రూపాయలు ఫీజు, మామూలుగా బయట 5,000 ఉంటే ఇక్కడ 650 నుంచి 700 రూపాయలు. ఏదైనా కానీ అంత తక్కువగా ఉంది బాబాయ్ గారు. చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులు ఇంత బాగుంటాయా అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బాబాయ్ గారు అన్నాడు. ఇంతకన్నా కావాల్సిందేందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే అదే దాని విషయంలో కూడా ప్రజలాదరణ బేపత్సంగా వచ్చింది. మాకు ప్రజలు కావాలనే వాళ్ళే స్వతంత్రంగా వచ్చి సంతకాలు పెట్టారు, మేము వాళ్ళేం పిలవలేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. బాబాయ్ ఏం చెప్తారు? ప్రజలు వాళ్ళు ఏమీ సంతకాలు పెట్టలేదండి. నాకు తెలిసి మట్టికి ప్రజలు ఆయన మీద ఆదరణ లేదు. ఏదో తీసుకొచ్చి ఏదో నేను 1 కోటి సంతకాలు చేశాను, 1 కోటి సంతకాలు. రేపు పొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, ఫిబ్రవరి మార్చిలోనే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదండి. ఏదో హడావుడి చేయాలి, ఏదో హడావుడి చేస్తే మళ్ళీ నాకేదో ఉందనుకుంటాడు. నీకు తీసుకెళ్ళి 1 కోటి సంతకాలు తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేసుకోమంటున్నారు ప్రజలు. నీ చోటి సంతకాలు జనాలు ఏమంటున్నారంటే నాయన ఈ 1 కోటి సంతకాలు తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేసుకోమని అంటున్నారు. ఎందుకంటే ఆయన నమ్మే రోజులు పోయినాయి. ఇంక ఎవరైనా వస్తే చెప్పలేం కానీ నిన్ను నమ్మే రోజులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇది నిజం చెబుతున్నాను. ఎందుకంటే నీ మీద ప్రజలకు అసలు పావలా వంతు ఏదో ఉంది, 75 పైసలు లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏది అనుకున్నా అనుకోండి, నీ 1 కోటి సంతకాలు తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేసుకోండి అని అంటున్నారు. పిల్లలు కానీ యువత కానీ తల్లిదండ్రులు మా బొట్టోళ్ళు కానీ అంటున్నావు. ఇది నిజం.